యేసు ప్రభువే దేవుడని అడావిడిగా వచ్చేసి మొక్కులు మొక్కుకొని కోరికలు తీర్చేసుకొని ఆశీర్వాదాలు దీవెనలు పొంది ఆ తర్వాత మరలా ఎప్పుడో సాతాను శోధిస్తే భయంకరంగా గాయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సత్యమును బట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ప్రపంచము ఎదురైనా ప్రపంచం ఎదిరించిన ఒంటరిగా నిలబడతాడు. చివరి వరకు ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేవారు అవి పోయినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇప్పటికీ దేవుని అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎవరైనా సరే అలాంటి బలహీనలు ఉంటే క్రైస్తవ్యంలో ఉండొద్దు. ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది. మేమెవరం మిమ్మల్ని ఆశీర్వాదాన్ని ఆశ పెట్టి పిలవట్లేదు, నిత్య జీవాన్ని మీ ముందు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీ మరణం తర్వాత కూడా మీకు శాశ్వత జీవితం ఉంది. అక్కడ మీరు సదా ఆయనతో ఉండాలని, నిత్యత్వం అంతా ఆయనతో సంతోషించాలని మిమ్మల్ని మేము పిలుస్తున్నాం. మేమే చెబుతున్నాం, ఆశీర్వాదాలు దీవెనల కోసం మందిరానికి రావద్దు. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, నీవే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు నువ్వు మందిరానికి రావాలి.